నా గత ఇంటర్వ్యూ చూస్తుంటారు, దాంట్లో తను కరెక్ట్ గా క్లియర్ గా చెప్పింది సెక్స్ వృత్తి చేస్తాము అని చెప్పింది. అందుకే చెప్తున్నాను తనొక్కతే కాదు, అందరూ చేస్తున్నట్టుగా తనే చెప్పి. కొంతమంది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ సెక్స్ వృత్తి చేస్తేనే సంపాదన ఉంటుందని చెప్పేసి ట్రాన్స్జెండర్స్ ఎవరు లేరండి. ఓకే, నేను చెప్పేది ఒకటి మీరు ఆలోచించాలి. నాకు ఇప్పుడు తెలుస్తుంది మీలాంటి వాళ్ళు కూడా ఉంటారు అనేది తెలుస్తుంది. తన ఆన్సర్స్ లో మేము చేస్తాము, మా పని అది కదా, మా ఎవరు పెడతారు మాకు అని అన్నప్పుడు సో అందరికి అన్వయించుకోవాల్సి వచ్చింది ఆ రోజు. అట్లాంటప్పుడు మరి మేము రోడ్ల మీదకి వెళ్ళి ఎందుకు కడుక్కోవాలి? ప్రతి ఒక్కరు వెళ్ళి అదే చేసుకోవచ్చు కదా, మరి సాయంత్రం అది చేసుకోవచ్చు కదా. అట్లా చేసే వాళ్ళైతే మా దాంట్లో లేరు. మాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి, మాకంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి. మా దాంట్లో మేము మా సాంప్రదాయాల పద్ధతిగా మేము పాటిస్తూ ఉంటాం మా ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులలో. ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పినట్టు మా దాంట్లో ఎవరైతే ట్రాన్స్జెండర్స్కి ఫ్యామిలీస్లలో బయటికి రాలేకుండా మేము ట్రాన్స్గా మారామని తెలియకుండా బతకాలి అంటే సెక్స్ తప్పకుండా చేయాలి. సో నా కుటుంబం నన్ను ఏమనుకున్నా పర్లేదు, నేను ఎలా బతికినా పర్లేదు అనుకున్న కుటుంబం నాకు అవసరం లేదు అనుకున్నప్పుడు తప్పకుండా మేము బెగ్గింగ్ చేయాలి అక్కడ. కానీ మా కుటుంబం కూడా మాకు బాధ్యతనే. మా కుటుంబం పరువు పోకుండా చూడాలంటే మేము బయటికి రావద్దు అనుకున్నప్పుడు ఆ వృత్తి చేయాలి, తప్పదు. ఓకే, ఒకప్పటికి ఇప్పటికి మీలో వచ్చిన మార్పు ఏంటంటే ఇప్పుడు మీరు వేసుకున్న చైన్ గోల్డ్ చైన్ కదా? అవునండి. ఓకే, పట్టీలు సిల్వర్. సో మీ మెయింటెనెన్స్, మీ రింగ్స్ ఇదంతా చూస్తుంటే మీ ఒక్కరినే కాదు, ఇవాళ ఒకప్పటి ట్రాన్స్జెండర్లకి ఇవాళ పరిస్థితిలో ఉన్న ట్రాన్స్జెండర్లను చూస్తే పెద్ద పెద్ద XUV 700లు 500లు కార్లు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇది మీ గురువులో లేకపోతే మీరో ఎవరో రోడ్ల మీద కనిపిస్తూ ఉంటారు. సో ఆ టీం మీరందరూ చూస్తూ ఉంటే ఇంత ఆదాయం ఎక్కడిది వీళ్ళకి? ఒకటి బెగ్గింగ్ మీదనే వస్తుందా అనేది పెద్ద ప్రశ్న. అందుకే వీళ్ళు వర్క్ చేస్తారేమో అని ఒక భావన ఉంది సమాజంలో. మీరు ఎక్కడికి లాగిది సాడికి మెయింటెనెన్స్ అంత బాగుంది కాబట్టి. మెయింటెనెన్స్ అంత బాగున్నంత మాత్రం నా వృత్తి చేస్తే అంత వస్తుందని మీరు అనుకుంటున్నారా? అంటే అడుక్కుంటే చాలా తక్కువ వస్తుంది కదా, కష్టం ఉంటుంది కదా. అందున ఇంత బాగా మెయింటైన్ చేయాలి, ఇంత బాగా డ్రెస్సింగ్ అవ్వాలి అంటే ఇంత బాగా మెయింటైన్ చేస్తే అంటే ఇప్పుడు జాబ్ లేదు. నేను అడిగేది జాబ్ లేదు, మీకు బిజినెసెస్ లేవు, ఎవరు ఇవ్వరు, ఉండేదల్లా ఒకటే బెగ్గింగ్ అంటా ఉన్నారు. సో పర్ డే ఎంత వస్తుంది మీకు? మాకు బెగ్గింగ్ వెళ్తే మాకు ఒక రోజు వచ్చేసి మాకు ఒక రోజు 1000 రూపాయలు వస్తాయి, 500 వస్తాయి, హైయెస్ట్ 1000-2000 అనుకుంటున్నాను, 50,000 వస్తాయి అంతే. రోజు వెళ్ళారు, మళ్ళీ మీరు రోజు వెళ్ళారు కదా, ఓ రోజు హెల్త్ బాగోదు, ఓ రోజు రెస్ట్ ఉంటుంది, ఓ రోజు ఇంట్లో బయటకు వెళ్ళాలనిపిస్తుంది. వాటికి తగ్గట్టు మా ఖర్చు కూడా ఉంటాయి. మా ఖర్చు కూడా మీకు డ్యూటీ లాగా ఉంటుందా? మీకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చా? అట్లనే ఏముండదు, మా వృత్తి బట్టి మేము వెళ్తూ ఉంటాం అంతే. దాని డ్యూటీ అని మేము అది మా వృత్తి అనుకుంటాం. అట్లని కాదు నేను అనేది. ఇప్పుడు డైలీ మార్నింగ్ ఈ టైం టు ఈ టైం వెళ్ళాలి ఖచ్చితంగా అనేది ఏమన్నా ఉంటుందా ఫిక్స్డ్ గా? మార్నింగ్ టైంలోనే వెళ్తాం మేము. అది అచ్చా, మధ్యాహ్నము ఈవినింగ్స్ వెళ్ళారు? మార్నింగ్ వెళ్తే మళ్ళీ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తాం. అట్లా ఈవినింగ్ వరకు వచ్చేస్తాం. ఏరియాలు పంచుకుంటారు, ఏరియాలు పంచుకుంటారు. సో ఆ ఏరియాలకు ఇంకొకరు రాని ఏరియా మీరు అంటే? అవును. ఇప్పుడు ఒక సికింద్రాబాద్లో వచ్చేసి ఉప్పల్ ఉన్న వ్యక్తి సికింద్రాబాద్ ఖర్చు అడుక్కుంటా అంటే ఉప్పల్కి వెళ్ళి నేను అడుక్కున్నప్పుడు గొడవ అవుతుంది కదా. ఉప్పల్లో తన ప్లేస్ అనేవాళ్ళు తనకంటూ కొంతమంది తనకు అడుక్కుంటారు అక్కడ. సికింద్రాబాద్ అడుక్కుంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రకారంగా అడుక్కుంటూ ఉంటారు. అంటే మీ పాపులేషన్ పెరిగినా కొద్ది ఏరియాలు తగ్గుతూ ఉంటాయి కదా? అట్లనే ఏం లేదు, ఏరియాస్ ప్రకారంగా మేము ఉంటాము, అందరము కలిసి అడుక్కుంటాము. ఎవరి ఏరియా ప్రకారం వాళ్ళ పేరు అడుక్కుంటాము. ఏదైనా సమస్య వస్తే కలిసి పోరాడతాము. ఐకమత్యంగా ఏ విషయాన్ని పోరాడి దాన్ని నెరవేర్చుకుంటాము. ఓకే, సో అదే అంటే వచ్చేది తక్కువ డబ్బులే కదా, 40-50 వేలే వస్తాయి. అంటే ఇంకా వస్తాయా 40-50 వేలు అని మీరు అనుకుంటున్నారు? రోజు 1000 రూపాయలు అని మీరు అనుకుంటారు. ఒక రోజు 500 వస్తాయి, ఒక రోజు 200 వస్తాయి. చెప్పండి, పర్ మంత్ మీకు ఎంత ఇన్కమ్ ఉంటుంది? పర్ మంత్ మాకు మినిమం ఒక 20,000 వరకు వస్తాయి, మాకు 20-30. అది నా ప్రశ్న. 20,000 ఇంత కాస్ట్లీ మెయింటెనెన్స్ పాసిబుల్ అనేది నా ప్రశ్న అంతే. నేను ఒంటరిగా ఉంటాను. నా లైఫ్ స్టైల్ ఏంటి, నేను ఇలా ఉండాలనుకుని ఇలా చేంజెస్ అవుతాను అంతే తప్ప నా డబ్బుతో నేను నా కుటుంబాన్ని చూసుకుంటాను. తర్వాత నా లైఫ్ని నేను ఎలా చేయాలి, ఒక అమ్మాయి ఎలా లైఫ్ ఇచ్చింది అలా చేయాలని చెప్పేసి అనుకుంటాం. దాంట్లో తప్పేముంది దాంట్లో? అంటే అంత డబ్బు వస్తుంది కాబట్టి లైఫ్ ఇలా ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను. ఎక్కువ డబ్బు వస్తేనే ఇలా చేయొచ్చు కదా అనేది. తక్కువ డబ్బు అప్పులు చేసేది చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అప్పులు చేసి మేమేమి ఇలా లేం కదండి. అదే మంచి ఇన్కమ్ వస్తుంది అనేది నా లెక్క. అది మీరు అనుకుంటున్నారు, కానీ మాకు సగటుగా మా యొక్క జీవనాధారం తగ్గట్టు మేము బతుకుతున్నాం అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఓకే, దాపెట్టుకుంటారు ఏమన్నా? బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటాయా మీకు? లేకపోతే ఉన్నాయంతా మీరే అంటున్నారు కదా, మా దగ్గర కార్లు ఉన్నాయి, మా దగ్గర బిల్డింగ్స్ ఉన్నాయి, మాకు చైన్లు ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పేసి ఉన్న వాళ్ళని సంగతి అడుగుతున్నాను. స్నేహ డబ్బులు దాచిపెట్టుకుంటుందా? సేవ్ చేసుకుంటాను ఫ్యూచర్ కోసం డెఫినెట్ గా. ఎందుకంటే భవిష్యత్తులో ఎట్లుంటుందో తెలియదు మీ లైఫ్. నిజంగా మీరు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఒక అబ్బాయి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయవచ్చు, చేయకపోవచ్చు, లేదంటే తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు. ఈరోజు అంటే బాగున్నారు, అంటే తిరగలుగుతారు,
తర్వాత కష్టమవుతుంది కదా లైఫ్. మీరు ఒకటి ఆలోచించండి నరేష్ గారు, మీరు ఒక అంటే ఇప్పుడు ఈ యొక్క ప్రతి ఒక్కరు అందరూ ఈ వీడియో అందరూ చూస్తారు, ఇది టెలికాస్ట్ చేయండి మీరు. ఇది అంటే చూసేది ప్రతి ఒక్కటి కూడా నిజం కాదు. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, అది నా మనసుకు అనిపించింది, బాధ అనిపించింది చెప్తున్నాను. అందరూ చేయరు, ప్రతి ఒక్కరు వచ్చి కూడా అలాగని చేసే లైఫ్ లీడ్ చేద్దామని చెప్పేసి ట్రాన్స్లో ఉండదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. మేము బెగ్గింగ్కి వెళ్ళేటప్పుడు ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఇక్కడ దాకా వస్తామనేది మాకు తెలుసు, మా సంపాదన ఎంత వస్తుంది అనేది మాకు తెలుసు. కానీ మాకు ఒక రూమ్ రెంట్ ఇవ్వడానికి ఒక వ్యక్తి మా కామన్ పీపుల్కి 4,000 తీసుకుంటే మా దగ్గర 10,000 తీసుకుంటారు. అది కూడా ఇవ్వకపోవచ్చు కొంతమందికి, అది కూడా ఇవ్వకపోవచ్చు. అది కూడా ప్రతి చోట మేము ఏదైనా సరే డబ్బుతో కొనుక్కొని తీసుకోవాల్సి వచ్చినవే మాకు అన్నీ కూడా. అది మీరు ఒక్కసారి ఆలోచించండి, అంతే తప్ప మీ రోజు సంపాదన ఎంత వస్తుంది కదా, మీరు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు కదా అని చెప్పేసి అనుకుంటారు. అది నా ఒక్కడి భావన కాదు, నేను ఇందాక కూడా చెప్పిన స్నేహ, బయట ప్రజల్లో ఉంది. అది ప్రజల్లో ఇంత లేదండి, బండ్లు వేసుకుని తిరుగుతా ఉన్నారు, ఇంత పెద్ద మెయింటెనెన్స్ చేస్తా ఉన్నారు అంటే సో సొఫిస్టికేటెడ్ అంటే ప్రతి ఒక్కరు మెయింటెనెన్స్ చేసే వాళ్ళంతా కూడా ఇదే చేస్తారని చెప్పేసి మీరు అనుకుంటారా? వాళ్ళకంటే ఉద్యోగాలు వ్యాపారాలు ఉన్నాయి కదా, మీరు అందరిని అంటే ఎట్లా? మరి ఇప్పుడు మీరెలా మమ్మల్ని అందరినీ మీరెలా అంటారు సెక్స్ వర్క్ చేస్తారని చెప్పేసి? నేను పర్టికులర్ అనలేదు, మీ వాళ్ళే చెప్పిన మాటలు పట్టుకుని అడిగిన నేను. మీ వాళ్ళే చెప్పుండొచ్చు, ఏమని చెప్పుండొచ్చు, సేమ్ మీలాగా చెప్పాలి. అట్లా కాకుండా మాకు అద్దప్ప ఇంకేముందని అంటేనే నాకు క్వశ్చన్. వాళ్ళు ఏ పరంగా చెప్పారో నాకు తెలియదు. మీరు క్వశ్చన్ ఈ విధంగా అడగలేదు కావచ్చు, మీరు ఆన్సర్ వాళ్ళని ఈ విధంగా అడగలేదు కావచ్చు, వాళ్ళు మీకు ఆన్సర్ ఆదాయం ఎట్లా అని అడిగిన నేను. బెగ్గింగ్ అంటే బెగ్గింగ్ సరిపోతుంది అంటే చేస్తామని చెప్పారు. అందుకోసం అంటే బెగ్గింగ్ అనేది మాకు అందరికీ కూడా ఒక వృత్తి. ఆ వృత్తిని మేము ఎప్పుడు చెడుగా చెప్పుకోము మేము, ఎందుకంటే దానివల్ల ఎన్నిసార్లు ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో 20 సార్లు చెప్పుంటారు, మీరు జనరల్గా కొంత షైగా ఫీల్ అవుతారు. ఇంత బాగా ఉన్నటువంటి స్నేహ నేను బెగ్గింగ్ అనాలనిపించదు కదా. నేను ఇప్పుడు నా వృత్తి ఏంటనేది చూసే జనాలు అందరికీ తెలుసు. ఒక ట్రాన్స్జెండర్ జీవన ఆధారం ఏంటి అంటే ప్రతి ఒక్కడికి ఏంటంటే వీడు షాప్ ముందుకు వెళ్ళి ఇట్లా కొట్టి అడుక్కుంటాడు, సిగ్నల్ దగ్గర వెళ్ళి అడుక్కుంటాడు, ట్రైన్లలో అడుక్కుంటారు, శుభకార్యం వెళ్ళి అడుక్కుంటారు వీళ్ళు అని అంటారు. రాత్రి అయితే వీళ్ళ వృత్తి వేరే ఉంటుంది చెప్పేసి అనుకుంటారు. కానీ రాత్రి అయితే చేసే వాళ్ళ వృత్తి ఏంటి అంటే ఎవరైతే ఫ్యామిలీస్లో ఒప్పుకోలేక బయటికి రాలేక వాళ్ళు చేసే వృత్తి అది. కానీ చాలా మంది మేము ట్రైన్లలో బెగ్గింగ్ చేస్తాము, షాప్లలో అడుక్కుంటాము, సిగ్నల్ రకరకాల చోట మేము అడుక్కుంటూ ఉంటాం. సో అది మా జీవనాధారం. అది కొంచెం క్లారిఫికేషన్ మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీ ముందు వచ్చి కూర్చుని ప్రతి ఒక్క చేయాలని రూల్ ఏం లేదు ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా. నేను అనేది అది అంటే చేసే వాళ్ళు ఉన్నారు మా దాంట్లో, లేరని నేను ఒప్పుకోవట్లేదు. నా అభిప్రాయం కాదు అది, నేను ఇందాక కూడా చెప్పిన సేమ్. సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.